శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. జై లలితామాత, జై లలితామాత, జై జై లలితామాత. సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సహస్రనామాల్లో 36వ శ్లోకం. మూలా మంత్రాత్మిక మూలకూటత్రయ కళేభరా కులామృతైకరసిక కుల సంకేతపాలిని. మూల మంత్రాత్మిక, మూల మంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా కలిగిన తల్లి. మూల కూటత్రయ కళేభర, మూల మంత్రమైన పంచదశాక్షరీ మంత్రం యొక్క 3 భాగాలని తన సూక్ష్మ శరీరంగా కలిగిన అమ్మ. కులామృతైకరసిక కుల సంకేతపాలిని. కుల మృతైక రసిక, ముఖ్యంగా కుల అని పిలిచే మకరందాన్ని ఇష్టపడేది లేదా తామర పువ్వు నుండి ప్రవహించే అమృతాన్ని సేవించడంలో ఆనందాన్ని పొందేటటువంటి తల్లివి నువ్వమ్మా. కుల సంకేత పాలిని, సుష్మ్న మార్గాన్ని రక్షించే తల్లి. కులాంఘన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంఘన, అనేక కులాలకు జాతులకు చెందిన స్త్రీలలో ప్రకృతి రూపంలో ఉండే తల్లి. కులాంతస్థ, మూలాధార చక్రంలో కుండలిని ఆకారంలో యా వా రా లా అనే అక్షరములతో ధ్యానింపబడుతూ ఉన్నావమ్మా. కౌలిని, కులదేవతల రూపంలో ఆరాధింపబడుతున్నావమ్మా. కులయోగిని, కుండలిని యోగదేవత స్వరూపిణి అయి ఉన్నావమ్మా. అకుల, కులాలకు అతీతంగా ఉండే జ్ఞానస్వరూపిణివి తల్లి. సమయాంతస్థ, సమయాచారులు ఆరాధించే శ్రీచక్రంలో ఉండే కుండలిని దేవతలైన తల్లి. సమయాచార తత్సర, మంత్రానికి మంత్రదేవతకి ఏకత్వ సిద్ధి ఉండే ఒక అర్చనా విధానం. సమయ అనే ఒక ఆచారం. ఈ సమయ అనే ఆచారం నందు ఆసక్తి గలదాని తల్లి. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరతత విష్ణుగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ, మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసంగా కలిగిన తల్లి. బ్రహ్మగ్రంథి విభేదిని, భౌతికమైన ప్రపంచం తప్ప ఇంకేమీ లేదు అనే అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మగ్రంథి అనే ముడిని విడగొట్టునదానివమ్మా. అంటే మన పుట్టుక వల్ల వచ్చే బంధాలను దాటడానికి ఉపయోగపడతావు తల్లి. మణిపూరాంతరుదిత, మణిపూరక చక్రంలో సర్వాలంకారాలతో ప్రకాశిస్తూ ఉన్నావమ్మా. విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే తల్లి. అంటే మనస్తాపానికి సంబంధించిన బంధాలను దాటడానికి సహాయపడుతున్నావమ్మా. ఆజ్ఞాచక్రాంతళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞా చక్రాంతళస్థ, ఆజ్ఞాచక్రం యొక్క మధ్యలో ఉంటున్నావు తల్లి. రుద్ర గ్రంథి విభేదిని, విశుద్ధ చక్రమునందు గల రుద్ర గ్రంథిని విడగొట్టుతున్నావమ్మా. సహస్రారాంబుజ రూఢ, బ్రహ్మరంధ్రానికి
కొద్ది క్రిందగా గల 1000 రేకుల పద్మం ఉంది. ఆ 1000 రేకులపై భాగాన్ని అధిరోహించి ఉన్నావమ్మా. సుధా సారాభి వర్షిణి, సహస్రారం నుండి మన నాడులన్నింటిలో అమృతాన్ని ప్రవహింపజేసే తల్లి, పరమానందకరమైన అనుభవాన్ని అందిస్తున్నావమ్మా. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బీసతంతుతనీయసి. తటిల్లత సమరుచి, మెరుపు తీగతో సమానమైన కాంతిగల తల్లి, షట్చక్రోపరి సంస్థిత, మూలాధారం నుండి ప్రారంభించి 6 చక్రవల్ల పైభాగంలో ఉన్నావమ్మా. మహాశక్తి, మహా ఆసక్తి భక్తుల పూజలేందు అమ్మకు. కుండలిని రూపంలో అంటే పాము వంటి ఆకారంలో బుసలు కొడుతూ మూలాధారంలో ఉన్నావమ్మా. బిసతంతు తనీయసి, తామరకాడలోని ప్రోగువలే సన్నని రూపము కలిగిన తల్లి. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారికా భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భవానీ, శివునికి భార్యవమ్మ. భావనాగమ్య, భావన చేత ఆలోచించటం ద్వారా పొందదగిందని తల్లి. భవారణ్య కుటారిక, సంసారం అనే అడవిని తొలగించడానికి ఉపయోగించే గొడ్డలి లాంటిది. దుర్భరమైన జీవితాన్ని నరికివేయటానికి ఉపయోగించే గొడ్డల వంటి తల్లి. భద్రప్రియా, శుభములు శ్రేష్టములు అయిన వాటినందు ఇష్టము గల తల్లి. భద్రమూర్తి, శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలదానివమ్మ. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యంని అందించే తల్లి. భక్తప్రియ భక్తగమ్య భక్తివశ్య భయాపహ శాంభవీ శారథారాజ్య సర్వాణి శర్మధాయిని. భక్తప్రియ, తన పట్ల భక్తిని ఇష్టపడే తల్లి. భక్తి గమ్య, భక్తితో చేరుకోగలిగిన తల్లి. భక్తివశ్య, భక్తి చేతనే వశమయ్యేదానివమ్మ. భయాపహ, అన్ని భయాల్ని పోగొట్టే తల్లి. శాంభవి, శివుని భార్య. శారదారాజ్య, సరస్వతి మొదలైన వాగ్దేవతలచే పూజింపబడుచు ఉన్నావమ్మా. వర్షాకాలంలో పూజింపబడదాని తల్లి. సర్వాణి, సర్వుని భార్య. శర్మధాయిని, శాంతిని సుఖమును భోగభాగ్యాలను ఇచ్చుచున్నావు తల్లి.